హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ వాట్ అని డీటెయిల్గా నేను లాస్ట్ వరకు రీడ్ చేస్తాను ఫ్రెండ్స్. పీడిఎఫ్ మొత్తం ఇంపార్టెంట్ ఇవన్నీ ఓకే, లాస్ట్ వరకు చూసి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లో ఇది వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు టాపిక్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? నాన్ గెస్టెడ్ కింద వస్తుంది ఇది. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఫ్రెండ్స్. ఇది పారామెడికల్ స్టాఫ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఫ్రెండ్స్ ఇది. ఓకే, 2024కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. గ్రూప్ బిలో స్టాఫ్ నర్సు సరికి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 4, ఈడబ్ల్యూఎస్కి 4, ఓబీసీకి 4, ఎస్సీకి 2, ఎస్టీకి 1. మొత్తం టోటల్గా దీంట్లో స్టాఫ్ నర్స్కి సంబంధించి 14 నోటిఫికేషన్లు 14 పోస్టులు అయితే ఉన్నాయి, ఇంక్లూడింగ్ 10% ఆఫ్ వేకెన్సీ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఉంది ఫ్రెండ్స్. ఓకే, దీని పే లెవెల్ వచ్చరికి 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? గ్రూప్ సి విషయానికి వచ్చరికి ల్యాబ్ టెక్నీషియన్ ఫ్రెండ్స్. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీకి 12, ఈడబ్ల్యూఎస్కి 4, ఓబీసీకి 12, ఎస్సీకి 6, ఎస్టీకి 4. మొత్తం టోటల్గా ల్యాబ్ టెక్నీషియన్ అయితే 38 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది కూడా 10% ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉంటుంది. 29,000 నుంచి అయితే పే స్కేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఫిజికల్ థెరపిస్ట్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? ఫిజియోథెరపిస్ట్ ఇది. ఓకేనా? అన్ని కులాల వారికి అండ్ అన్ని కేటగిరీస్ వారికి అయితే జాబ్స్ అయితే దీంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అందరూ అప్లై చేసుకోండి. ఓకేనా? అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఇది మొత్తం టోటల్గా 48 వేకెన్సీస్ అయితే ఫిజియోథెరపిస్ట్కి ఉన్నాయి. ఓకేనా? దీనికి కూడా 10% ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక లెవెల్ వచ్చేసరికి 29,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, మొత్తం టోటల్గా గ్రూప్ సిలో 85 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, అది ఫ్రెండ్స్. ద అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఇది కూడా 17వ తారీఖు నుంచి అయితే 19వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 17వ తారీఖు వరకు ఉంది. ఏది వచ్చే నెల ఫ్రెండ్స్. ఓకేనా? 17వ తారీఖు 5 నెల 2024 నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా? 17వ తారీఖు 6 నెల 2024 అయితే టైం ఉంటుంది. ఓకేనా? ఇది అప్లికేషన్ లింక్ ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? నేషనల్ సిటిజన్షిప్ క్యాండిడేట్ మస్ట్ బీ సిటిజన్స్ ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? అది ఫ్రెండ్స్. ఇక ఎలిజిబిలిటీ వచ్చేసరికి స్టాఫ్ నర్స్కి 12th అండ్ ఈక్వలెంట్ డిగ్రీ, డిప్లొమా, జనరల్ ఇవన్నీ కావాల్సి ఉంటుంది. ఓకేనా? ఫీల్డ్ కూడా ఉండాల్సి ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్కి ఓకే 10+2. ఓకేనా? సైన్స్ ఈక్వైర్మెంట్ ఫర్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఫర్ ది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జనరల్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఫిజియోథెరపిస్ట్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇది కూడా 10+2. ఓకేనా? సైన్స్ అండ్ ఆర్ ఈక్వైర్మెంట్ ఫర్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఇన్స్టిట్యూట్ ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది కొన్ని పోస్టులు వచ్చేసరికి ఏజ్ లిమిట్ ఇది ఫ్రెండ్స్. ఓకేనా? స్టాఫ్ నర్స్కి వచ్చేసరికి 21 నుంచి 30 ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్కి 18 నుంచి 25 ఉండాల్సి ఉంటుంది. ఫిజియోథెరపిస్ట్ కూడా 20 నుంచి 27 వరకు ఉండాల్సి ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఆల్సో అప్లికేబుల్ ఫ్రెండ్స్. ఇదిగోండి కింద ఇచ్చేసారు చూడండి ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా? దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇదిగోండి గ్రూప్ బికి ఇలా ఇస్తారు, 5 years ఇస్తారు ఏజ్ రిలాక్సేషన్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి. ఓబీసీకి 8 years ఇస్తారు, ఎస్సీ ఎస్టీకి 10 years ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి చూసుకోండి ఇక్కడ ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇవన్నీ ఫిజికల్ స్టాండర్డ్స్ హైట్ వచ్చేసరికి 165 ఉండాల్సి ఉంటుంది. ఫీమేల్స్ వరకు 150 ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? హైట్, చెస్ట్, వెయిట్ ఇవన్నీ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడే ఉంది మొత్తం మెడికల్ స్టాండర్డ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సైట్ గురించి ఇది. ఓకేనా? బెటర్ ఐ, వర్డ్స్ ఐ, బెటర్ ఐ. ఓకేనా? ఓల్స్ ఐ ఇది కూడా ఉంటుంది. విజువల్లీ కరెక్ట్గా ఉండాలి మెడికల్ సర్టిఫికేట్. ఓకేనా? టాటూస్ కూడా ఉండకూడదు ఫ్రెండ్స్. ఓకేనా? టాటూ ఉంటే ఒకవేళ ఆ 1.4 అనే సైజు ఉంటుంది, అది ఉందా లేదో ఒకసారి చూసుకోండి. ఫార్మేట్ సర్టిఫికేట్స్ ఇది. సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ పేజ్ ఎగ్జామినేషన్, రిటన్ ఎగ్జామినేషన్. ఇది పేజ్ 1 ఆఫ్ ఎగ్జామినేషన్లో ఇదిగోండి ఇలా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ వరకు 20 మార్క్స్. ఓకేనా? హ్యూమన్ anatomy, సైకాలజీ వచ్చేసరికి 25 మార్క్స్. ఓకేనా? ప్రొఫెషనల్స్ వచ్చేసరికి 50 మార్కులు ఫ్రెండ్స్. మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా? నర్సింగ్ సంబంధించిన సబ్జెక్ట్ నుంచి అట్లా వస్తుంది. సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్, హ్యూమన్ anatomy, ఫిజికల్, సైకాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ,
అండ్ బ్లడ్ బ్యాంకింగ్ వాటి మీద అయితే క్వశ్చన్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, టోటల్గా ఇది కూడా 100 మార్క్స్కే ఉంటుంది. సిలబస్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ అంతే. కింద ఏంటంటే బయోమెక్ ఎక్సర్సైజ్ థెరపీ అండ్ ఎలక్ట్రోథెరపీ వాటి థెరపీ నుంచి మీకు సిలబస్లో క్వశ్చన్లు వస్తాయి ఫ్రెండ్స్. ఇవి కూడా 100 మార్క్స్కే ఉంటుంది. ఓకేనా, క్వాలిఫై మార్క్స్ రిటర్న్ ఎగ్జామ్ వచ్చరికి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 45 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే 40 మార్క్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, క్వాలిఫై అయిపోతారు. ఓకేనా, సెకండ్ పేజ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ పేజ్లో పాస్ అయిన వాళ్ళందరికీ ఓకేనా మళ్ళీ ఫిజికల్ స్టాండర్డ్ కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఓకేనా ఇవన్నీ బిఎస్ఎఫ్ వెబ్సైట్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫర్ ఆల్ పోస్టర్స్ ఫ్రెండ్స్. అన్ని పోస్టులకి అయితే ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటుంది. ఓకేనా, పిఎస్టీ. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ ఆల్ పోస్టర్స్లో రన్నింగ్ ఉంటుంది. ఇది 1.6 km ఫర్ ఇన్ 7 minutesలో క్రాక్ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకేనా, ఫీమేల్స్ వచ్చేసరికి 800 meters 5 minutesలో క్రాక్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ ఉంటుంది 11 feet అది. ఓకేనా, 3 chances టు బీ గివెన్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఫీమేల్స్ వచ్చేసి ఇది వీళ్ళకి కూడా సేమ్ ఫ్రెండ్స్. ఓకేనా, హై జంప్ ఉంటుంది మళ్ళీ. ఓకేనా, 3.5 feet ఉంటుంది, 3 ఛాన్స్ ఉంటుంది దానికి కూడా. ఓకేనా, ఉమెన్ క్యాండిడేట్ హూ రిజల్ట్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ ఫన్ టు బీ ఏ ప్రెగ్నెంట్ అయితే ఇక్కడ దాన్ని కూడా మీకు ఒకసారి మీరు చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఫస్ట్ యూ గో అండ్ ఆస్క్ దెమ్ ఆఫీసర్. ఓకే, అండ్ డాక్యుమెంటేషన్ ఒరిజినల్స్ ఉంటాయి, సర్టిఫికేట్స్ చూపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మెడికల్ ఎగ్జామినేషన్ ఇలా ఉంటుంది, డిఎంఈ. ఓకేనా, ఆల్ ఫైనల్ మెరిట్ లిస్టు ఇది మనకి ఉంటుంది. ఓకేనా, ఫైనల్ మార్కులు, రిటర్న్ ఎగ్జామినేషన్, డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా, రిటర్న్ హాల్ బి. ఓకేనా, ఈ వెబ్సైట్లో అయితే ఉంటుంది. ఇక హౌ టు అప్లై విషయానికి వచ్చేసరికి ఇదిగోండి నేను మీకు ఇందాక చెప్పే కదా 17వ తారీఖు లాస్ట్ డేట్ అని. 19వ తారీఖు 5 నెలల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 17వ తారీఖు 6 నెల 2024 నుంచి అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ యొక్క వెబ్సైట్లో ఉంటుంది. నేను మీకు ఈ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి 200 అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, స్టాఫ్ నర్స్ అండ్ పే అనేది 100 రూపీస్ ఉంటుంది గ్రూప్ సికి. ఓకేనా, త్రూ ఫాలోయింగ్ పేమెంట్ మోడ్ ఫ్రెండ్స్. నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, క్రెడిట్ కార్డు అన్నిటిలో ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బిఎస్ఎఫ్ సర్వీసింగ్ పర్సనల్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే ఫీ ఉండదు. ఓకేనా, రిక్రూట్మెంట్ సెంటర్స్ వచ్చేసరికి ఇలా ఉంది, శ్రీనగర్, జమ్మూ, గాంధీనగర్ ఇక్కడ చూసుకోవచ్చు. చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఢిల్లీ, బెంగళూరు. ఓకేనా, అది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్ వచ్చేసరికి బిఫోర్ అప్లైయింగ్ ఒకసారి మొత్తం చూసుకోవాలంటున్నారు. ఓకేనా, అప్లికేషన్ ఒకసారి మొత్తం చూసుకోవాలి, ఒకసారి మొత్తం రీడ్ చేసుకుని అప్లై చేసుకోమంటున్నారు అంతే. ఇన్స్ట్రక్షన్ క్యాండిడేట్స్లో ఏం లేవు. యాక్షన్ అగైనెస్ట్ క్యాండిడేట్స్ ఫ్లయింగ్ ఫర్ మిస్కండక్ట్ అంటే మీ ఫోటోలు మీవి ఇవ్వండి, వేరే వాళ్ళు గబుక్కుని ఇవ్వద్దు, కోర్టు రిస్ట్రిక్షన్స్ ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ టాపిక్ అక్కడితో అయితే సమాప్తమైంది. ఇది ఏంటంటే ఎనెక్సరీస్ ఫ్రెండ్స్. ఇవి ప్రాసెసింగ్ రిస్ట్రిక్షన్స్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎనెక్సరీ ఏ ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్ అప్లికేషన్ జస్ట్ ఎట్లా చేయాలి అని దీంట్లో అయితే క్లారిటీగా రాసి ఉంది. ఓకేనా, అండ్ యూనిఫామ్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇది ఎనెక్సరీ బి ఇది ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ ఇదేంటి ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ బై ద బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించింది ఫ్రెండ్స్. ఇది ఎనెక్సరీ సి ఇది. ఓకేనా, వాళ్ళకి ఏ ఎనెక్సరీ కావాలో ఒకసారి మీరు తీసుకుని ప్రింట్అవుట్ ఒకసారి పీడిఎఫ్ రీడ్ చేసుకుని వాట్ ఈజ్ వాట్ అని మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సర్టిఫికేట్లు. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఇక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.